పాసమైలారం సిగాచి కంపెనీలో రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతూనే ఉంది. సిగాచి ప్రమాదంలో ఇంకా 9 మంది ఆచూకీ లభ్యం కాలేదు. ఇక డెడ్ బాడీస్ కోసం బాధిత కుటుంబాల పడిగాపులు కాస్తున్నాయి. ఇటు సిగాచి కంపెనీ యాజమాన్యం తీరుపై కార్మిక సంఘాలు ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నాయి. సంగారెడ్డి కలెక్టరేట్ వద్ద కార్మిక సంఘాలు ఆందోళనకు దిగాయి. ప్రమాద ఘటనపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తున్నాయి. ఇక మృతుల కుటుంబాలకు కోటి, తీవ్రంగా గాయపడ్డ వారికి 50 లక్షలు నష్టపరిహారం వెంటనే ఇవ్వాలని కార్మిక సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ పివి రావు అందిస్తారు. పివి రావు. మాధవి, సంగారెడ్డి జిల్లా పాషమైలారం సిగాచి కంపెనీ ప్రమాదానికి సంబంధించి రెస్క్యూ ఆపరేషన్స్ కంటిన్యూ అవుతూనే ఉన్నాయి. ఆ శిథిలాల కింద 9 మంది ఆచూకీ లభించలేదు కాబట్టి 9 మంది కోసం అయితే ఆ గాలింపు చర్యలు అయితే చేస్తూ ఉన్నారు. శిథిలాలను తొలగిస్తూ ఆ శిథిలాల కింద ఏమైనా దొరుకుతాయని కూడా చూస్తూ ఉన్నారు. మరోవైపు ఏదైతే సిగాచి కంపెనీ యాజమాన్యం ఉంది, యాజమాన్య నిర్లక్ష్యాన్ని ఎత్తి చూపుతూ ఈ రోజున కలెక్టరేట్ ముందు కూడా సిపిఎం పార్టీ సిఐటి ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించడం జరిగింది. చెల్లించాలి, ₹1 కోటి రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన నష్టపరిహారం చెల్లించాలి, తీవ్రంగా గాయపడిన వారికి 50 లక్షలు చెల్లించాలని కూడా ఒకవైపు సిపిఎం పార్టీ ధర్నా చేసి డిమాండ్ చేస్తుంది. మరోవైపు బీహార్ నుంచి సిపిఐఎంఎల్ బృందం అంటే కరక్కడ్ నియోజకవర్గం నుంచి గెలిచినటువంటి రాజా రామ్ సింగ్ అనేటువంటి ఎంపీ ఆధ్వర్యంలో ఒక బృందం అయితే ఈ యొక్క ప్రమాద స్థలానికి చేరుకుని పరిశీలించింది. వాళ్ళు చాలా విమర్శలు అయితే చేశారు. పరిశ్రమ యొక్క నిర్లక్ష్యం స్పష్టంగా కనిపిస్తూ ఉంది. పరిశ్రమ చాలా నిర్లక్ష్యంగా వ్యవహరించిందని తెలుస్తూ ఉంది. బీహార్ చెందినటువంటి ఎక్కువ మంది ఇక్కడ కార్మికులు చనిపోవడంతో బీహార్ నుంచి ఎంపీ ఇక్కడ రావడం జరిగింది. మొత్తం ఆ పరిసర ప్రాంతాలన్నీ తిరుగుతూ ఆయన మొత్తం పరిశీలన చేశారు. అక్కడ ఉన్నటువంటి యాజమాన్య ప్రతినిధితో మాట్లాడే ప్రయత్నం చేసినప్పటికీ వారు ఎవరు అందుబాటులో లేకపోవడంతో ఆయన తీవ్ర విమర్శలు చేశారు. అమాయకంగా ఉన్నటువంటి కార్మికులు తీసుకుని తక్కువ వేతనంతో పనులు చేయించుకొని కనీస భద్రత లేని ప్రాంతాల్లో పనిచేయించుకున్న కూడా విమర్శలు జరిగింది. మరోవైపు సిపిఎం పార్టీ మాత్రం ప్రధానంగా డిమాండ్ చేస్తూ ఉంది. సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలి, తక్షణ సహాయం అందించాలని కూడా వారు కోరుతా ఉన్నారు. ముఖ్యంగా ఇలాంటి ప్రమాదాలు జరిగినప్పుడు ఏదైతుందో పరిశ్రమల్ని దోషులుగా నిర్ధారించిన సందర్భాలు చాలా తక్కువగా ఉంటున్నాయి. ఎక్కువ ఏదైతే కార్మికుల మీద తోసేసేటువంటి చర్యలు ఎక్కువగా ఉంటున్నాయని కూడా విమర్శలు వినిపిస్తున్నాయి. ఎందుకంటే పాషమైలారం, బోర్పట్ల, హత్నూర, జిన్నారం ఈ యొక్క పటాన్చెరు పారిశ్రామిక వాడల్లో, ఆసియాలోని అతిపెద్ద ఈ పారిశ్రామిక వాడల్లో లక్షలాది మంది కార్మికులు పనిచేస్తున్నారు. ఇప్పటివరకు జరిగిన ప్రమాదాలు ఏతున్నాయో ఆ ప్రమాదాల్లో ఇప్పటివరకు పరిశ్రమల యజమాని ఇప్పటివరకు అయితే ఎక్కడ కూడా దోషులుగా నిర్ధారిస్తూ కఠినమైన చర్యలు తీసుకున్న సందర్భాలు అయితే ఎక్కడా లేవు. కేవలం కార్మికులు తోసేసి చేతులు దులుపుకుంటున్నారు. ఈ రోజున కార్మిక సంఘాలు, వివిధ పార్టీలు కూడా అదే విమర్శలు చేస్తూ ఉన్నాయి. కాబట్టి తక్షణమే ఆ యొక్క యాజమాన్యంపై కేసు నమోదు చేయాలి, అది వారిని కఠినంగా చట్ట ప్రకారం శిక్షించాలని కోరుతున్నాయి. మరోవైపు నష్టపరిహారం ఏదైతుందో దాన్ని కాలయాపన చేయొద్దు, వెంటనే వారికి చేరే విధంగా చేయాలి. అదేవిధంగా 4 రోజుల వ్యవధిలోనే ఈ 2 కంపెనీలు ఏవైతున్నాయో నిపుణుల కంపెనీ కావచ్చు, అదేవిధంగా ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆధ్వర్యంలో ఉన్నటువంటి హై లెవెల్ కంపెనీ అవుతుంది, ఈ కాలయాపన చేయకుండా 4 రోజుల లోపునే యొక్క ప్రమాదం జరిగినటువంటి తీరు సంబంధించి దానికి పూర్తి సమగ్రమైన దర్యాప్తు చేసేసి రిపోర్టు ప్రభుత్వానికి ఇవ్వాలి. దానికి అనుగుణంగా ఈ యొక్క పరిశ్రమపై కఠిన చర్యలు తీసుకోవాలి. యాజమాన్యం పైన కూడా వాళ్ళు డిమాండ్ చేసే పరిస్థితి కనిపిస్తుంది. మాధవి. రైట్, థాంక్యూ పివి రావు.